ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఈ కల్తీని వ్యవహారం జరుగుతుంది. శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదంలో ఒకవైపు కల్తీ జరిగింది అంటూ కూడా టీడీపీ నేతలు అసలు చార్జ్ షీట్లో కూడా సిబిఐ సీట్లో కూడా పేర్కొందంటూ కూడా చెప్పుకొస్తుంటే అసలు ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ కూడా పందికొవ్వు లాంటి ఎక్కడ కలవలేదని క్లీన్ చిట్ మాకు ఇచ్చిందంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. జగన్ కూడా అన్న పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అంటేనే జగన్కి ఒక చులకన భావం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అధినేత సోనియా గాంధీ 14 సంవత్సరాల క్రితం ఈడీ కేసులు 43,000 కోట్ల అవినీతి జరిగింది అని ఆయన ఆస్తులు అటాచ్మెంట్ చేసి ఈడీ కేసులు పెడితే 14 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. 1. 2, మరి మద్యం పాలసీ మీద బ్లాక్ మనీతో మద్యం అమ్మారు. రోజుకి 50 కోట్ల రూపాయలు మద్యం అమ్మారు. నెలకొచ్చి 1500 కోట్లు, సంవత్సరానికి వచ్చి 18,000 కోట్లు, 5 సంవత్సరాలకి 90,000 కోట్లు. ఇది 2వ పాయింట్. మరి దీన్ని ఏం చేయలేకపోతున్నారు. మళ్ళీ ఇవాళ లడ్డూ చూసుకుంటే మరి చెప్పారు, లడ్డూ గురించి కూడా మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక సవాల్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ కలిసి కూటమి మరి జగన్మోహన్ రెడ్డిని ఇన్ని అరాచకాలు జరిగినా ఎందుకు నివారించబోతున్నారో రాష్ట్ర ప్రజలకు కూడా మరి చులకన భావం కలగకూడదు. ఇంకోసారి తెలుగుదేశం వైపు కూడా చూడాలంటే భయపడుతున్నారు జనం. వాళ్ళు చేసే అరాచకాలని నేను చూసాం. విధ్వంసం చేయాలంటున్నారు వైసీపీ వాళ్ళు. విధ్వంసం చేయాలా, అభివృద్ధి చేయాలని అడగాల గత ముఖ్యమంత్రి గారిని. అది అడగకుండా విధ్వంసం చేయాలని అడుగుతా ఉన్నారు. మరి సిగ్గుచేటిది. నిన్న కూడా విధ్వంసం చేయాలనడం, ఒకసారి విధ్వంసం చేశాడు, 11 సీట్లకు పడిపోయాడు. మరి వాళ్ళు విధ్వంసం చేయాలన్నాడు. విధ్వంసం చేస్తే ఏమవుతుంది? ప్రజలు మీకు చెప్పుతో కట్టినట్టు 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన మార్గంలో సహకరించమని కోరుతున్నాం. జగన్ చేసే పర్యటనలన్నీ కూడా బలి పర్యటనలు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా సింగయ్య మృతి కావచ్చు, నిన్న చూసుకున్నట్టయితే రాంబాబు వేచి ఉండి వస్తాడని చెప్పి పడిగాపులుగా పల్స్ పడిపోయి చనిపోవడం అనేది కావచ్చు. అంటే నిన్న జగన్ పర్యటనలో కూడా దాదాపుగా ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో మొత్తం కూడా ఇటు వెస్ట్ బైపాస్ నుంచి కూడా ఒక ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఉన్నప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో కూడా జన సమీకరణ అనేది, లేదంటే ప్రజలు ఇబ్బంది కలుగు చేయడం, ఇలాగ అనేక విమర్శలు వచ్చాయి. అసలు ఓవరాల్గా ఏమంటారు అసలు జగన్ పర్యటన? ఏమంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు మంచి వైపు తక్కువ ఉంటున్నారు, చెడు వైపు ఎక్కువ ఉంటున్నారు. మనం కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుందాం, 10 మందికి ఫలాలు ఇస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు దాచుకుందాం అనే తరహాలో ఉన్నారు. అందుకని ఆయన అమ్మట జనం అదే పద్ధతిలో వెంటబడతా ఉన్నారు. పద్ధతి కాదు. ఎందుకంటే కష్టపడి పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని బతకాలి తప్పితే మరి జనం కూడా చచ్చిపోతున్నారు. 2 చచ్చిపోయారు. అంతకుముందు సింగయ్య చచ్చిపోయాడు. నిన్న విన్యాసం చేస్తూ బుల్లెట్ మీద మరి రౌండ్లు వేస్తూ ఒక అతను చచ్చిపోయాడు. ఇంకొక అతను మండల ప్రెసిడెంట్ అంట, గ్రామ ప్రెసిడెంట్ అంట, అతను కూడా 6 గంటల సేపు మరి ట్రాఫిక్లో రద్దీతో మరి డిహైడ్రేషన్ అతను కూడా చనిపోయాడు. ఈ రకంగా జనం నీ విధ్వంసం మూలన ప్రతిపక్షంలో ఉండగా నువ్వు పార్టీలో అనుకూల పక్షంలో ఉన్నా కూడా జనం చనిపోతా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోయే జగన్మోహన్ రెడ్డి. నీ తల్లి చెల్లి మరి అందరూ నిన్ను చేయని వదిలిపెట్టినా కూడా ప్రజల మీద పడి నువ్వు ఈ రకంగా ప్రాణాలు తీసేయటం పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. అంటే 11 సీట్లకి పరిమితం అయ్యారు, ప్రజలు బుద్ధి చెప్పారంటూ కూడా టీడీపీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున జగన్ విమర్శిస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో అవకతవకలు అందరికీ తెలిసిన విషయమే అంటూనే ప్రధానంగా ఈ కల్తీ వ్యవహారం సంబంధించి కావచ్చు, ఇలాగ దాడులు వాళ్ళ ఇంటి మీద జరుగుతుంది. ఈ యొక్క పరామర్శ నేపథ్యంలో కూడా అరాచక పాలన జరుగుతుంది, జంగిల్ రాజ్ పాలన జరుగుతుంది. ఖచ్చితంగా మేము డిజిటల్ బుక్లో పేర్లు నమోదు చేసి శిక్షార్హులు ఖచ్చితంగా చేస్తామంటూ కూడా ఒక హెచ్చరికలు చేస్తారు జగన్. ఏమండి, జంగిల్ రాజు అని నువ్వు అనాల్సిన పని లేదు. 5 సంవత్సరాలు ఈ అమరావతిలో చెట్లు పెంచి జంగిల్ క్లియరెన్స్ కోసం నీ అరాచకంతో 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ రోడ్లన్నీ ఎత్తుపోయారు. నువ్వు జంగిల్ రాజు అంటున్నావు. నువ్వు జంగిల్ రాజు. నువ్వు జంగిల్ పెంచి ఈ రాష్ట్ర అమరావతిని ప్రజలకి ఉపయోగపడే అమరావతిని అతలాకుతలం చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 200 మంది రైతులు చనిపోవడానికి కారణమయ్యావు. ఇంకా జంగిల్ రాజుని ఎదటాలంటాం. దొంగ అంటే ఎదటోని దొంగ బూసిగా చూపించడం నీకు అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోయా. పద్ధతి మార్చుకుంటే ప్రతిపక్షంలో అయినా రేపు ప్రతిపక్షానికి సరిపోని సీట్లను తెచ్చుకో. ఎందుకంటే పోరాడవచ్చు, ప్రతిపక్షంలో ఉంటే పోరాడుతూ నీ మనుగడ కూడా ఉంటుంది. లేకపోతే నీ పార్టీ ఎత్తేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.